వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు చేయబోయే వీడియో అనమాట ఆనపకాయ ముక్కతోటి పులుసు చేసుకుందామండి. ఇంకోండి ఆనపకాయ ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం అనమాట. ఇవి ఆనపకాయ ముక్కలు మనం పిల్లలకి సాంబార్లో వేస్తాం కదా, కూర చేసుకున్నా సరే ఇలా రసంలో కూడా వేసుకుని వాళ్ళకి తినిపించేటట్టు చేయండి. పుల్ల పుల్లగా ఉంటాయి, వాళ్ళు నచ్చుతారు. బెండకాయ కూడా తిన్నంటారు కదా, ఇలా పెట్టండి. పుల్లగా ఉంటాయి కాబట్టి వాళ్ళు తింటారనమాట. మధ్య మధ్యలో రెండేసి ముక్కలు ఇదొకటి అదొకటి వేస్తే బాగుంటుంది అనమాట. రసం ఎప్పుడైనా ఇలా మరుగుతుంది, స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ముక్కలు వేసుకున్నారనుకోండి, వాటితో పాటు ఇవి కూడా మరుగుతాయి అనమాట. లేదు పోపులో వేసుకున్నా సరే బాగుంటుంది అనమాట. సరే, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు వేసేద్దాం. చూసారు కదా, నేను ఆనపకాయ ముక్కలు వేసాను, అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇందులో బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవి ఒక్క 10 నిమిషాలు మరిగాయంటే మొత్తం అంతా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది.